క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. రండి, అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం. అంత మాత్రమే కాదండి, ఆధ్యాత్మికమైనటువంటి మంచి సుబోధనలు, చక్కటి సాక్ష్యాలు, మీ జీవితాలను ప్రభావితం చేసి రక్షించేటువంటి రక్షణ సువార్త, మంచి మంచి వర్తమానాలు ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాం. మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మీ అందరికీ మనస్ఫూర్తిగా, మన వ్యూవర్స్ అందరికీ నా నిండు హృదయంతో వందనాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ 2026వ సంవత్సరపు క్రొత్త సంవత్సరపు శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తున్నాను. బై ద వే, మీరందరూ క్షేమంగా ఉండాలని, మన యూట్యూబ్ పరిచర్యను వీక్షించేవారు ఆత్మీయంగా కూడా బలపడాలని, క్రైస్తవ సమాజం అంతా ఏకతాటిపైకి రావాలని నా ఆకాంక్ష. క్రీస్తు పక్షంగా పోరాటాలు చేయటానికి మన క్రీస్తు విజయం ఛానల్ ముందుంటుంది. మన క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ అన్నది ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుందని తెలియచేయటానికి నేను సంతోషిస్తున్నాను. మన క్రీస్తు విజయం ఛానల్ కొరకు క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ కొరకు మీరు ప్రార్థించాలని, ఈ క్రొత్త సంవత్సరంలో మరింతగా మేము ముందుకు కొనసాగాలని, మా కొరకు మీరు ప్రార్థించాలని నా మనవి. యాంటీ కన్వర్షన్ లా అన్నది ఇప్పటికే 11 రాష్ట్రాల్లో అమలై ఉందండి. ఏ రాష్ట్రంలోనైతే యాంటీ కన్వర్షన్ లా అన్నది ప్రవేశపెట్టారో, నా దృష్టిలో ఆ రాష్ట్ర ప్రభుత్వం పిరికి పంద చర్యగా నేను భావిస్తున్నా. క్రైస్తవ్యానికి భయపడి అడ్డుకట్ట వేయాలన్న ప్రయత్నం తప్ప నిజాయితీగా వ్యవహరించే వ్యవహారం ఇది కాదు. దమ్ము, ధైర్యం ఉంటే యాంటీ కన్వర్షన్ చట్టాన్ని పూర్తిగా మన దేశంలో నుంచి తీసేయండి. మత మార్పిడిలు చేయకుండా మనసు మార్పిడి చేసే క్రైస్తవ్యాన్ని ఏ రీతిగా కొద్ది సంవత్సరాల్లోనే భారతదేశం క్రైస్తవ దేశంగా మారిపోతుందో మీరే చూస్తారు. దీనికి ఎవరి ప్రమేయం అక్కర్లేదు. క్రైస్తవ్యం అన్నది నిజదేవుని లేక ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త యొక్క రిలిజియన్ లేదా ఒక మంచి మార్గం. కనుక ఈ మార్గాన్ని మూసేయడం నరులకు ఎవరికీ సాధ్యం కాదు అన్న సత్యాన్ని యాంటీ కన్వర్షన్ బిల్లు ప్రవేశపెట్టిన రాష్ట్రాలు తెలుసుకుంటే మంచిది. అయితే కొంతమంది మతోన్మాదులు అక్కడక్కడ దాడులు చేస్తూనే వస్తున్నారండి. భారతదేశంలో రోజు రోజుకి క్రైస్తవ సంఘం హింసకు గురవుతూనే ఉంది. సరే, అయినా మనం భయపడనక్కర్లేదు. ధైర్యంగా ఉందాం, విశ్వాసంగా ఉందాం. మోసపూరితమైన ఫేక్ కేసులు కూడా బనాయిస్తున్నారు, భయపెడుతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. అయినా మనం సహించుకుందాం. చట్టాన్ని మనం ఆశ్రయించి మరి ప్రభుత్వాలకు మనం లోబడి జీవిస్తూ, ముఖ్యంగా మన దేవునికి నమ్మకస్తులంగా మనం బ్రతుకుదాం. ప్రభువే కార్యం సఫలం చేస్తాడు. ప్రభువే మన దేశాన్ని మారుస్తాడు. భారతదేశం అంతా కూడా క్రైస్తవ దేశంగా కొద్ది సంవత్సరాల్లోనే మారిపోతుంది అని నేను నమ్ముతున్నాను. రీసెంట్గా నా దృష్టికి వచ్చిన ఒక వార్తా కథనాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నానండి. దీనిపైన మన సోదరుడు ప్రొఫెసర్ రమేష్ గారు ఒక వీడియో చేయటం జరిగింది. అది నేను చూడటం జరిగింది. సో ఈ విషయాలు మరి మీ దృష్టికి కూడా తేవాలి అని నేను భావిస్తున్నాను.
దాని గురించి మరికొంత సమాచారం, ఆ విషయంలో మరింత సమాచారం సేకరించి క్లుప్తంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. వీలైతే వారి వీడియో కూడా మీకు ప్లే చేసి చూపిస్తా. మహారాష్ట్రలో ఒక విషాదకరమైన సంఘటన 31st నైటు జరిగింది. ఏంటంటే కేరళకు సంబంధించినటువంటి మరి ఒక పాస్టర్ గారి పేరు ఏంటంటే మరి సుధీర్ విలియం, ఫాదర్ సుధీర్ విలియం, ఆయన వైఫ్ జాస్మిన్, ఇంకా వారి బృందం, బహుశా వాళ్ళు కూడా పాస్టర్స్ అయి ఉండొచ్చు. టోటల్గా 12 మందిని 31st నైట్ చర్చిలో ఉండగా అక్కడ పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇది చాలా దురదృష్టకరం అండి. మహారాష్ట్రలో ఎక్కడ జరిగిందంటే మీకు చూపిస్తానండి. మహారాష్ట్రలో 12 మంది పాస్టర్లు లేదా క్రైస్తవ సముదాయానికి చెందిన వ్యక్తులను నాగపూర్ జిల్లా లేదా అమరావతి జిల్లా అని పిలుస్తారంట. ఈ జిల్లాలో వీళ్ళని అరెస్ట్ చేయటం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా వివాదానికి కారణమయ్యింది. ఈ అంశం గురించినటువంటి ముఖ్య విషయాలు నేను చదివి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. మహారాష్ట్రలో అమరావతి జిల్లాలో శంకూరి గ్రామంలో డిసెంబర్ 30-31 తారీఖుల మధ్యలో 2025న క్రిస్మస్ ప్రార్థనా సమావేశం జరుగుతుండగా, అంటే బహుశా మరి 30th అయితే క్రిస్మస్ సెలబ్రేషన్ కావచ్చండి, 31st అయితే మనం క్రొత్త సంవత్సరం వేడుకలు జరిగించుకుంటాం కదా. మరి ఇక్కడ డిసెంబర్ 30, 2025న క్రిస్మస్ ప్రార్థనా సమావేశం జరుగుతుండగా అని వ్రాయబడింది. కొందరు ఏం చెప్తున్నారంటే 31st నైట్ జరిగింది అని కూడా చెప్తున్నారు. సరే, టోటల్గా 30-31 తారీఖులో ఈ విషయం మాత్రం ఖచ్చితంగా జరిగింది. ఇది 100% రియల్ న్యూస్. ప్రార్థనా సమావేశం జరుగుతుండగా 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓకే, వీరిలో ఫాదర్ సుధీర్ విలియం సిఎస్ఐ చర్చ్ నుండి మిషన్ పాస్టర్, ఆయన భార్య జాస్మిన్, ఇంకా ఇతరులు బృందం ఉన్నారంట. మరి భూమి నివాసి అంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి లక్ష్మణ్ షేడ్ అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఏమని ఫిర్యాదు చేశాడండి? ఇక్కడ మత మార్పిడి జరుగుతుంది, మనిషికి వచ్చి 4-5 వేల రూపాయలు డబ్బులు కూడా ఇస్తున్నారు, ప్రలోభ పెట్టి మరి హైందవులను మతం మారుస్తున్నారు అని కంప్లైంట్ చేయటం జరిగింది. ఏముండో మీకు తెలుసో లేదో, రాజస్థాన్లో కానీ, ఈ మహారాష్ట్రలో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, ఒరిస్సాలో కానీ, ఇలాగా కొన్ని జిల్లాల్లో, కొన్ని స్టేట్స్లో యాంటీ కన్వర్షన్ లా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. యాంటీ కన్వర్షన్ లా చట్టం ఎలాంటిదంటే ఎంత మూర్ఖంగా ఉంటుందంటే, ఆ లా ఉన్నటువంటి రాష్ట్రంలో ఫిర్యాదుదారుడు ఒక ఫిర్యాదు చేస్తే, అంటే ఇదిగోండి జాన్ పాస్టర్ గారు బలవంతపు మత మార్పిడి చేశాడు, మనిషికి 10,000 రూపాయలు పంచిపెట్టాడు అని పాస్టర్ గారి మీద నా మీద మోపారు అనుకోండి, మన రాష్ట్రంలో అమల్లో ఉంటే, అప్పుడు ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తి కంప్లైంట్ దారుడు ఎలాంటి రుజువులు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ కంప్లైంట్ చేస్తే చాలు, అతను అంతే, పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. అరే బాబు, నేను ఇవ్వలేదండి, ఇదిగోండి సాక్ష్యాధారాలు చూడండి, అసలు మేము ఎక్కడ ఇవ్వలేదండి, లేకపోతే ఆ టైంలో నేను అక్కడ లేనండి, లేకపోతే ఇది కాదండి అని నిరూపించుకోవాల్సిన బాధ్యత నా మీదే ఉంటుంది. ఇది ఎంత మోసపూరితంగా, ఎంత కుట్రపూరితంగా ఉందో చూడండి ఈ చట్టం. అంటే ఇది ఒక విధంగా టెర్రరిజానికి సంబంధించిన చట్టాన్ని ఇటు వ్యాప్తి చేశారు. అంటే ఏ వ్యక్తి అయినా ఇతను టెర్రరిస్ట్ అండి అని ఎవరైనా కంప్లైంట్ చేస్తే, కంప్లైంట్ చేసిన వ్యక్తి ఆధారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ నేరం మోపబడిన వ్యక్తే నేను టెర్రరిస్టును కాదని ఆధారాలు చూపించి తను రుజువు చేసుకోవాలి. సేమ్ చట్టం యాంటీ కన్వర్షన్ లా కూడా దీనికి కూడా అమలు చేశారు. అలాగే ఎంత మోసమో చూడండి, ఎంత పిరిగి పంద చర్యో చూడండి. క్రైస్తవులు ఎలా అణగదొక్కాలని ప్రయత్నాలు చేస్తున్నాయో ప్రభుత్వాలు చూడండి. చాప కింద నీరులాగా బీజేపీ ప్రభుత్వం అండ చూసుకొని
విహెచ్పి కానీ బజరంగ దళ కానీ ఏమండి కొన్ని మతోన్మాద సంస్థలైనటువంటి వారు ప్రోత్సాహంతో కొంతమంది మతోన్మాదులు రెచ్చిపోయి ఇట్లా అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారు. అక్కడ అసలు అలా జరగలేదండి. కేవలం అక్కడ ప్రేయర్ మాత్రమే జరుగుతుందండి. అక్కడంతా క్రైస్తవులే ఉన్నారండి ఆ చర్చిలో. కానీ ఏం కంప్లైంట్ ఇచ్చాడు అక్కడ? ఈ లక్ష్మణ్ అనేటువంటి వ్యక్తి డబ్బులు పంచి పెడుతున్నారు, వాళ్ళని బలవంతం చేస్తున్నారు, ప్రలోభ పెడుతున్నారు, మోసపూరితంగా క్రిస్టియానిటీలోకి తీసుకెళ్తున్నారు అని కంప్లైంట్ ఇచ్చాడు. చక్కటి మాటలు, మనకు అవసరమైన మాటలు మన ప్రియులు తెనాలి మండల పాస్టర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు శ్రీ జాన్ బాబు గారు మనకు చక్కటి విషయాలు తెలియజేశారు. అవి మనకి ఎంతో ఉపయోగం. వాటిని గురించి ప్రార్థన చేయటం ద్వారా మన ముందు తరాల వారికి కూడా ఆశీర్వాదం తెచ్చిన వారు అవుతాం. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి మాటలు అందించిన దైవజనులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మనల్ని ప్రేమతో జాన్ బాబు గారు ఎంత ప్రయాసపడుతున్నారండి. అసలు మన ప్రాంతానికే ఏమండి 2 లక్షల సబ్స్క్రైబర్స్ అండి. 2 లక్షల పైచిలుకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు క్రీస్తు విజయానికి. 2 లక్షల పైచిలుకు ఉన్నారండి సబ్స్క్రైబర్స్ అండి. మన ప్రాంతానికే గర్వకారణం క్రీస్తు విజయం తెనాలి మండలం. కొట్టోసా పట్ల దేవుడు అక్కడ చేసిన గొప్ప మేలు ఏంటంటే వారిని వెంటనే అరెస్ట్ చేశారు. నిజానికి 31st తేదీల్లో కొత్త సంవత్సరపు వేళల్లో వాళ్ళు జైల్లోనే మగ్గారండి. 2 రోజులు పోయిన తర్వాత బెయిల్ వచ్చింది వాళ్ళకి. సాధారణంగా యాంటీ కన్వర్షన్ లా ఉన్నటువంటి స్టేట్లో ఇలాగా కనుక ఎవరైనా కంప్లైంట్ చేస్తే బెయిల్ దొరకటం అసాధ్యం. మరి ఏం జరిగింది? థ్యాంక్ గాడ్ ఆ చర్చిలో సీసీ కెమెరా ఉంది. ఎక్కడ ఆ సీసీ కెమెరా వీళ్ళు చెప్పి అరెస్ట్ చేసినటువంటి టైం మొదలుకొని ప్రార్థనలు అవన్నీ కూడా ఆధారాలు చూపించారు. ఎక్కడ డబ్బులు ఇచ్చినట్టు కానీ బలవంతం ఫోర్స్ఫుల్ చేసినట్టు కానీ అట్లాంటి వ్యాఖ్యలు అక్కడ ఏమీ లేవు. డబ్బులు పంచిపెట్టినట్టుగా ఏమీ ఆధారాలు లేవు. సీసీ కెమెరా అంతా పోలీసులు పరిశీలన చేసి అలా జరగలేదని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి బెయిల్ మంజూరు కావడానికి అవకాశం చిక్కింది. అర్థమైందండి? సో ఇది చాలా విచారకరం అండి. ఇలాంటి కుట్రలకు కుతంత్రాలకు మరి సాతానుడు ప్రేరేపిస్తాడు మనుషుల్ని. సరే, మనం పగ పెంచుకోవద్దు, ద్వేషం పెంచుకోవద్దు. ప్రభుత్వాల మీద కూడా ఒకవేళ విహెచ్పి అయినా బజరంగ దళ అయినా ఆర్ఎస్ఎస్ అయినా ఏదైనా వాళ్ళను కూడా మనం ప్రేమిద్దాము, ప్రార్థన చేద్దాం. ప్రార్థన ద్వారా సాతాను శక్తులు అణిచివేయబడతాయి. ఇది అందరూ గుర్తుంచుకోండి. కనుక ఈ విషయం జరిగిందండి. కనుక ఈ విషయాన్ని మరి మీకు తెలియాలి కనుక మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా, మన వ్యూవర్స్ దృష్టికి తీసుకొస్తున్నాను. మరి వాళ్ళకి పూర్తిగా ఆ కేసు కొట్టివేయబడాలని మరి మీరు ప్రార్థన చేయండి. అయితే కొసమెరుపు ఏంటంటే కేరళ ప్రభుత్వం ఈ విషయంలో ప్రతిపక్షం కానీ సీఎం గారు, కేరళ సీఎం కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. అక్కడున్న సీఎం కూడా ఇది తప్పు, ఇలా చేయటం తప్పు. మహారాష్ట్ర గవర్నమెంట్కి ఒక లేఖ రాసిందంట కేరళ గవర్నమెంటు. ఇది మాకు ఒక అవమానకరమైనటువంటి సంఘటనగా మేము భావిస్తున్నాం. మా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫాదర్స్ అక్కడికి వస్తే మీరు ఇలా అరెస్ట్ చేస్తారా? వాళ్ళు చేసిన నేరం ఏంటి? మీరు అసలు ఏం చేస్తున్నారు అని సీఎం సహితం స్పందించటం నిజంగా హర్షణీయం అండి. ప్రతిపక్ష నాయకులతో పాటు సీఎం గారు, అక్కడున్న కొంతమంది లీడర్సు, పెద్ద పెద్ద నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా స్పందించారు అని వార్తా కథనం ఉంది. అసలు ఇది ఎంత గొప్ప విషయం అండి. ఆంధ్రాలో ఎలా స్పందించే వాళ్ళు ఉన్నారా? తెలంగాణలో ఎలా స్పందించే వాళ్ళు ఉన్నారా? స్వయంగా సీఎం గారే ఒక 10 మంది పాస్టర్లు లేకపోతే 10 మంది ఒక టీము అరెస్ట్ చేస్తే అన్యాయంగా సీఎం గారు కలిగించుకొని ఇది మా రాష్ట్రాన్ని మీరు అవమానించినట్లు, మా రాష్ట్ర ప్రజల్ని ఇట్లా అరెస్ట్ చేయడం అన్యాయం అని గళం విప్పాడండి. థ్యాంక్ గాడ్ వన్స్ అగైన్. నిజంగా సీఎం గారికి ధన్యవాదాలు. మా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి కేరళ సీఎం గారికి, అక్కడ మాట్లాడిన పెద్దలందరికీ నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తల వంచి నమస్కరిస్తున్నాను. రైట్, మంచిదండి. దీని మీద మరిన్ని విషయాలు మరి మన రమేష్ గారు మాట్లాడిన వీడియో కూడా ప్లే చేస్తాను, చూడండి. తర్వాత మరి మీరు కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. హలో, నమస్తే. ఫేక్ రిలీజియస్ కన్వర్షన్స్ కేసులు
కి బలైనటువంటి ఇంకొక 12 మంది, ఫాదర్ సుధీర్ అండ్ హీజ్ వైఫ్, వీళ్ళిద్దరి మీద నాగ్పూర్లో బజరంగ్ దళ్ వర్సెస్ విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద డిసెంబర్ 31 అంటే రేపొద్దున 1వ తారీఖు అనగా అర్ధరాత్రి వాళ్ళు చేసేటువంటి ప్రార్థన టైంలో అరెస్ట్ చేశారనమాట. నాగ్పూర్లో సిఎస్ఐ చర్చ్ సంబంధించినటువంటి ప్రీస్ట్, కేరళకి సంబంధించిన వ్యక్తి, అతన్ని నాగ్పూర్లో అరెస్ట్ చేశారు. సుధీర్ అండ్ హీజ్ వైఫ్ జాస్మిన్ ప్లస్ ఇంకొక 10 మంది, మొత్తం కలిపి 12 మంది అనమాట. అయితే వీళ్ళు రొటీన్గా, ఇది ఫేక్ కేసు అంటానికి ఇంతకన్నా నిదర్శనం లేదు. ఎందుకంటే వీళ్ళు 31వ తారీఖు నైట్ అందరూ ప్రార్థన చేస్తారు. అంటే ప్రతి చర్చిలో కూడా 30వ తారీఖు నైట్, 31st నైట్ నుంచి 1వ తారీఖు వరకు ప్రార్థనలు చేస్తారనమాట చర్చిల్లో. ఇతను యాక్చువల్గా కేరళ సిఎస్ఐ సంబంధించినటువంటి ఒక పాస్టర్. ఇతను ఫ్యామిలీని ఎవరో ఇన్వైట్ చేసినట్టున్నారు నాగ్పూర్కి రమ్మని, స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేస్తుంటారు ఈ 31st నైట్. ఇతను ఎవరో నాగ్పూర్లో ఇతను ఇన్వైట్ చేశారట. ఇతనితో పాటు ఒక 10-12 మంది కలిపి కేరళ నుంచి మహారాష్ట్ర నాగ్పూర్కి వెళ్ళారు. అక్కడ అర్ధరాత్రి 31st నైట్ ప్రార్థనలో ఉండగా సడన్గా కొంతమంది విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ అండ్ బజరంగ్ దళ్ వాళ్ళు వచ్చారట. వచ్చి మీరు ఇక్కడ ఫోర్స్ఫుల్ కన్వర్షన్ చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి మత మార్పిడి చేస్తున్నారని చెప్పేసి గొడవ చేసి చర్చి ముందు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వాళ్ళకి యాంటీ కన్వర్షన్ లా అనే యాక్ట్ ఉంది మహారాష్ట్రలో. యాంటీ కన్వర్షన్ లా ఉంటే అది ఆల్మోస్ట్ SC/ST కేసు లాంటిది. ఆరోపణలు చేయగానే వెంటనే అరెస్ట్ చేయాలి చట్ట ప్రకారం. ఇక అది ఆరోపణలు చేసినప్పుడు దాని ప్రూఫ్ ఆఫ్ బర్డెన్ వీళ్ళ మీద ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ బర్డెన్ అనేది ఆరోపణ చేసిన వ్యక్తి మీద కాదు, వీళ్ళ మీద ఉంటుంది అనమాట. ఇంక ఇదంతా ఇది UAPA యాక్ట్, టెర్రరిస్ట్ యాక్ట్లు ఉంటాయి కదా, టెర్రరిస్ట్ యాక్ట్లో ఆరోపణ చేసిన వ్యక్తి ప్రూఫ్ చేసుకోడు. ఎవరి మీద అయితే ఆరోపణ చేయబడతాడో అతనే ప్రూవ్ చేసుకోవాలి నేను టెర్రరిస్ట్ని కాదని. ఇప్పుడు యాంటీ కన్వర్షన్ లాలో కూడా అన్నీ అంతే ఉన్నాయి. ఎవరైనా ఒక వ్యక్తికి ఇతను మత మార్పిడి చేశాడని చెప్తే వెంటనే అతను అరెస్ట్ చేస్తారు, ఇంకా అతనే ప్రూవ్ చేసుకోవాలి నేను చేయలేదని. ఇక మా ఆరోపణ చేసిన వ్యక్తితో సంబంధం లేదు. అలాంటి చట్టాలు ఉన్నాయన్నమాట. దేశవ్యాప్తంగా యాంటీ కన్వర్షన్ లాలు అలా పెట్టారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి చర్చిలో ప్రార్థన చేస్తున్నారట. చర్చిలో ప్రార్థన చేస్తుంటే వాళ్ళు వచ్చి ఒక వైల్డ్ ఆరోపణ చేశారు. ఏమని, ఒక్కొక్కరికి 5,000 10,000 రూపాయలు పంచి మత మార్పిడి చేస్తున్నారు, డబ్బులు పంచారు అని చెప్పి వాళ్ళు FIR పెట్టారు. FIR పెడితే పోలీసులు వచ్చారు, ఇలా 12 మందిని అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టారు. సో 2 రోజుల తరువాత వాళ్ళకి బెయిల్ వచ్చింది. గతంలో రియాక్ట్ అయ్యారు, ఇప్పుడు కూడా రియాక్ట్ అయ్యారు. ఇతను కేరళ వాళ్ళు కాబట్టి వన్ థింగ్ మనం వీ షుడ్ అప్రిషియేట్ కేరళ ప్లస్ తమిళనాడు, కేరళ ఇట్లాంటి పక్కన ఉన్నటువంటి కర్ణాటక, గోవా కూడా ఇట్లాంటి కొన్ని స్టేట్లు ఏవైతే ఉన్నాయో నార్త్ ఈస్ట్లో అక్కడ ఇట్లాంటి ఇవాంజలిస్ట్ని కానీ పాస్టర్ని కానీ అరెస్ట్ చేస్తే గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యింది, మా రాష్ట్రానికి సంబంధించిన మీరు అరెస్ట్ చేశారనేది. ఇటు తిరిగి మన ఏదైతే కొద్దిగా NDA ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో సైలెంట్గా ఉంటారు, కానీ కొద్దిగా ఇండియా బ్లాక్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న రాష్ట్రాలు వాళ్ళు రాజకీయ నాయకులు మాట్లాడతారు వాళ్ళని తప్పుగా అరెస్ట్ చేశారని. సో ఇప్పుడు ఇతను కేరళ కాబట్టి ఇండియా బ్లాక్ ఇన్ఫ్లుయెన్స్డ్ స్టేట్ అది. కేరళ చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యాడు దీని మీద. ఆయన ఇది డీప్లీ డిస్టర్బింగ్ ట్రెండ్, ఎక్కడ చూసినా మా మలయాళీలని అరెస్ట్ చేస్తున్నారు, మా మలయాళీ పాస్టర్లను అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏదో ప్రార్థనలు పెట్టుకుంటే మీరు వాళ్ళని అరెస్ట్ చేయటం ఏంటి, అక్కడ అది కూడా 31st నైటే అరెస్ట్ చేయటం ఏంటి, వాళ్ళకి 1వ తారీఖునే మీరు వాళ్ళని జైల్లో గడిపేటట్టు చేశారు. వాళ్ళు 1వ తారీఖు అందరు సంతోషంగా ఉంటారు, ఈ 12 మంది జైలు గడిపారు 1వ తారీఖు 12 మంది ఓకే చేశారని కేరళ చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ గారు చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యాడు. ప్లస్ అతను లెటర్ రాశాడు ప్రైమ్ మినిస్టర్కి, ప్లస్ ప్రైమ్ మినిస్టర్కి రాయలేదు, గవర్నమెంట్కి, మహారాష్ట్ర గవర్నమెంట్కి లెటర్ రాశాడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.